నమస్కారం, యార్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని పాత బస్టాండ్, 7 రోడ్ల కూడలి, గుజరాతిపేట, రెల్లివీధి, ఇలిసిపురం, భద్రమ్మ కోవిల, గారవీధి జంక్షన్ లో రోడ్డు షో ఇంటింటికి వెళ్లి ప్రచారం సోమవారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలపై వారు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 5 ఏళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చర్మగీతం పాడాలన్నారు. అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి ప్రజల భవిష్యత్తును కాపాడాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ చొరవతో బీజేపీతో కలిసి బాబు కూటమి ఏర్పాటు చేశారన్నారు. వారి లక్ష్యాన్ని నెరవేర్చి బాబును ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే మంచి రోజులు వస్తాయని, నగరం అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడతాయని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. యువకుడు, సేవా తత్పరుడు అయిన సామాన్య కుటుంబానికి చెందిన గొండు శంకర్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి నేతలు నిలబెట్టారని, ఆయన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు. ఎంపీగా తనకు హ్యాట్రిక్ విజయాన్ని చేకూర్చి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ సామాన్యుడినైనా తన సేవలను గుర్తించి చంద్రబాబు, లోకేష్ తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి, నగర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైకాపా నేతల అభివృద్ధిపై, ప్రజల సమస్యలపై దృష్టి సారించలేదని ఆరోపించారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ కన్వీనర్ పోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ నేతలు పైడి రాజారావు, ఉమామహేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జీలు, పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక పక్కన మండే ఎండ ఉన్నా సరే నేను తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి, వాళ్ళతోనే మాకు భవిష్యత్తు ఉంది, రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని పట్టుదలతో కథలు తొక్కినటువంటి మా ఆడపడుచులు, మహిళల్ని చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం తిరుగులేనటువంటి మెజారిటీతో వస్తుందనే నమ్మకం నాకు కలుగుతుంది. ఆ నమ్మకాన్ని మీరు అందరూ కూడా నిలబెట్టండి. చంద్రన్న ఈ ప్రాంతాన్ని, శ్రీకాకుళాన్ని డెవలప్ చేయాలని ఒక మంచి అభ్యర్థిగా, ఒక మంచి వ్యక్తిగా ఈరోజు గొండు శంకర్ గారిని ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అందరూ కూడా అనుకుంటున్నారు ఆయన సామాన్యుడని, కానీ ఆయన సేవ చేయడానికి వచ్చినటువంటి మనిషి. గత 2 సంవత్సరాలుగా శ్రీకాకుళం పట్టణంలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళకి, కూలి పని చేసే వాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టేటటువంటి అవకాశం కల్పించిన వ్యక్తి మన గొండు శంకర్ అన్నది తెలియజేసుకుంటున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎంత పెద్ద ఎత్తున ప్రజలకు ఆదుకుంటున్నాడు అంటే, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పట్టణాన్ని ఎంత డెవలప్ చేస్తాడు, ఎంత సంక్షేమం వైపు నడిపిస్తాడు ప్రతి ఒక్కరు కూడా గమనించి, యువకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నిలబెట్టవలసిందిగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఆయనతో పాటు నేను కూడా ఎంపీగా పోటీ చేస్తున్నాను. 10 సంవత్సరాలు శ్రీకాకుళం అభివృద్ధి చేయాలని, మన సమస్యలని ఢిల్లీ కోర్టులో కూడా వినిపించి ప్రపంచానికే శ్రీకాకుళం తాలూకా శక్తి ఏ రకంగా ఉంటుందో దాని గురించి మనం పోరాటం చేయడం జరుగుతుంది. మే 13 జరిగే ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మన భవిష్యత్తు తాలూకా ఎన్నికలు, మన పిల్లల భవిష్యత్తు తాలూకా ఎన్నికలు, శ్రీకాకుళం పట్టణం తాలూకా భవిష్యత్తు ఎన్నికలు. అటువంటి మన పట్టణం బాగుపడాలి, మన పేదవాళ్ళు బాగుపడాలి, మన శ్రీకాకుళం బాగుపడాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి మీరు అందరూ కూడా ఆదరించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి శంకర్ అన్నను ఎమ్మెల్యేగా గెలిపించండి. మరొక ఓటు సైకిల్ మీద వేసి ఎంపీగా మీ సోదరుడుగా నాకు కూడా గెలిపించండి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎండను కూడా లెక్క చేయకుండా కాలినడకతో ర్యాలీలో చాలా మంది మహిళలు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సరళీకృత విధానాలను అమలు చేస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేసేందుకు
కొంతకాలంగా ఎన్నో సంస్కరణలను చేసిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. దీనిపై గట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు అతని తాబేదారులు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయడం లేదని ధర్మాన స్పష్టం చేశారు. జిల్లా వైకాపా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో సమూల మార్పులు చేస్తూ సులభతరమైన విధానాలను అవలంబించే భాగంలో ఇచ్చిన మెమోను పట్టుకుని ప్రజలు భూములు ఆస్తులు కాజేస్తున్నారంటూ చంద్రబాబు దొంగ ప్రచారాన్ని తెరదీయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కేంద్రం రూపొందించి నమూనాని అన్ని రాష్ట్రాలకు పంపించిందని, ఈ రాష్ట్రంలో ఆ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదని ధర్మాన పేర్కొన్నారు. ఈ చట్టం రూపొందించిన కేంద్రంలో ఇప్పుడు అణగాగుతున్న చంద్రబాబు బృందానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై పోరాడాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కలింగ వైసీ కార్పొరేషన్ చైర్మన్ అందరూ సూర్యబాబు, తూర్పు కార్పొరేషన్ చైర్మన్ మావి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో కార్డు 2.0 సాఫ్ట్వేర్ 135 డాక్యుమెంట్స్ జనరేషన్ మాడ్యూల్ని ఒకటి అమలు చేయడానికి ఒక టెస్టింగ్ మెమోని కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి విడుదల చేశారు. దీన్ని చూసినటువంటి కొంతమంది ఆతృతతో ఒక రాజకీయ పార్టీకి నష్టం కలిగించాలని, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి నష్టం కలిగించాలని, తద్వారా తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించాలని వారు ఇది అర్థం చేసుకోకుండా అర్థమైన అసత్యాలు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి పదాలను ఉపయోగించి పౌరుల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వం తయారవుతుందన్నట్టుగా ప్రచారం చేశారు. నేను కొన్ని టీవీల్లో చూశాను, కొన్ని పేపర్లలో చూశాను. అయితే ఈ మెమోస్ ఎందుకు ఇష్యూ చేసింది డిపార్ట్మెంటు? ఈ కార్డ్ అనేటువంటి ప్రాజెక్టు సాఫ్ట్వేర్ బేసికల్ ఇది ఆన్లైన్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ స్లాట్ బుకింగ్, ఎక్కడి నుంచి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం కలిగించేది. ఆటోమిటేషన్ సర్టిఫికేట్ అండ్ ఈసీ జారీ చేయడం, స్టాక్ హోల్డింగ్ ఇంటిగ్రేషన్, ఈస్టామ్ సాఫ్ట్వేర్ పింగ్ వంటి అంశాలకు సంబంధించిన ప్రైమ్ కార్డ్ సాఫ్ట్ మాడ్యూల్ ఇది. అంటే ఒక చోట నుంచి ఒక చోట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్వేరు, డాక్యుమెంట్లని రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడానికి, ఆన్లైన్ స్లాట్ బుక్ చేయడానికి, ఆటోమిటేషన్ అంటే ఇంతకుముందు తహసీల్దార్ వద్దే మనం మ్యూటేషన్ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా ఉండదు. భూమి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది, రెవెన్యూ రికార్డులో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇది పౌరులకి ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్. అలాగే ఈసీ జారీ చేయడం, ఇవన్నిటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇవన్నీ. ఈ మెమో పెట్టుకొని అడ్డవేలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా ఎన్నికలు కనుక సరిపోయింది, కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద. దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న భాగం ఇది. దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడ. ప్రజల ఆస్తుల్ని జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులని పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం, సమాజాన్ని తప్పుదారి పట్టించడం,
ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది? మేము అడుగుతున్నాం, ఈ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని, భారతదేశంలో, నాట్ రాష్ట్రం, నాట్ స్టేట్, దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఒకటి తీసుకురావాలని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు 1989 నుంచి ప్రయత్నం ప్రారంభించినాయి. మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి కేంద్రంలో, అయినా రకరకాల పరీక్షలు అంటే కమిషన్స్ ద్వారా, రకరకాల అధ్యయనాల ద్వారా ఫైనల్గా బీజేపీ ప్రభుత్వమేమో ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకొని ఏం చేసింది? నీతి ఆయోగ్ అనేటువంటి ఆమదాలవలస నియోజకవర్గంలో జనం ఓటుతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని స్పీకర్ ఆమదాలవలస వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు తిమ్మాపురం జగ్గయ్య శాస్త్రులపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం సోమవారం స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానంపై ప్రజల్లో ఉన్న సానుకూల స్పందన ఉందన్నారు. రానున్నది వైకాపా ప్రభుత్వమని పేర్కొన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలోని ఎన్నో సమస్యలు సులువుగా పరిష్కారం అయ్యాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త వరవడిను తీసుకొచ్చిన సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. గ్రామాల్లో అన్ని పౌర సేవలు ఒకే చోట దక్కేలా అధికార వికేంద్రీకరణ ద్వారా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. ప్రతి గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి కల్పనకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డుపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, బొడ్డుపల్లి అజంత కుమారి, దుంపల శ్యామలరావు, చిరంజీవి, కొన రామకృష్ణ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ లో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఎన్నో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన వరం కుటుంబం మళ్లీ టీడీపీ గూటికి చేరింది. గుజరాతీపేట ప్రాంతం మొత్తం ప్రజలు ఏకతాటిపైకి వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు గుజరాతీపేటలోని వరం ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్లు హాజరయ్యారు. మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరం కుటుంబ సభ్యులైన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, అందవరపు ప్రసాద్, అందవరపు సంతోషులకు రామ్మోహన్, శంకర్లు తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వీరితో పాటు 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు భరోసా కల్పించడంలో ముందుంటుందని తెలిపారు. నేడు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం చూపి పార్టీలో ఇన్ని వందల కుటుంబాలు చేరడం గొప్ప విశేషమన్నారు. పార్టీలో చిన్న పెద్ద అన్న భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీనిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ మాట్లాడుతూ ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన వరం కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరడం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ లో మరింత అదనపు బలమని పేర్కొన్నారు. పార్టీలో వయసులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు తాను కూడా కృషి చేస్తానని హామీనిచ్చారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ తన తండ్రి దివంగత నేత వరం ఆశయాలను కొనసాగించేందుకు గుజరాతీపేట ప్రజల మద్దతుతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. దీనికోసం మనమంతా మరింతగా కృషి చేసి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులైన రామ్మోహన్ నాయుడు, గొండి శంకర్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఒక చిన్న పిలుపుతో నేడు ఇంతమంది వైసీపీని వీడి తమతో కలిసి నడిచేందుకు సిద్ధమైన ప్రతి ఒక్కరికి జయంతి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోయిన గోవిందరాజులు, మాదరపు వెంకటేష్, పివి రమణ, కొరల హరిగోపాల్, కొన్ను ప్రతాప్, పైడిశెట్టి బెనర్జీ, జామి వేమశంకర్, కిల్లంశెట్టి చక్రవర్తి, కరగన భాస్కర్రావు, కరగన రాము, సేపన మల్లేశ్వరరావు, కవ్వాడ సుశీల, సేపన రమ, సేపన రమేష్ కుమార్, నాగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి జిల్లాకి హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి కార్పొరేషన్ లో ఒక సరైనటువంటి వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు ఈ రోజు వరకు కూడా కల్పించలేకపోయామనంటే చాలా బాధ కలుగుతుంది. కానీ ఈ రోజు మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ఆదరణతో ఒక నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో శంకరన్న అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాడని మీ అందరూ కూడా చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం చూస్తే మాకు కూడా నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఏ నమ్మకంతోనైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారో
మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరికీ కూడా గౌరవప్రదంగా ముందుకు నడిపించే బాధ్యత, నాయకత్వం మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా వరా నరసింహ గారి తన కుటుంబం ఈ రోజు ఆ నిర్ణయం తీసుకున్నందుకు కూడా చాలా నిలబడ్డారు. సంక్షేమం వైపు నిలబడ్డారు, చంద్రన్న వైపు నిలబడ్డారు. అదే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శ్రీరామ రక్షగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అందరినీ కూడా సముచితమైనటువంటి న్యాయం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కింజరాపు ఎర్రంనాయుడు గారు మా కుటుంబానికి గౌరవాన్ని కల్పించారు. ఈరోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి సూపర్ 6 పథకాలు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని వర్గాల వారికి కూడా లబ్ధి చేకూరుస్తాయని నమ్మకంతో ఇవాళ అందరం కూడా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే సంక్షేమంతో కలిపి అభివృద్ధి కూడా సమపాలలో జరుగుతుందని ఆశిస్తూ నమ్ముతూ ఈరోజు మీ అందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జాయిన్ అవ్వడానికి మేము నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాన్నగారి శ్రేయోభిలాషులు, ఆయన తాలూకు మిత్రులు, ఆయన స్నేహితులు, ఈ ప్రాంత ప్రజలందరి తాలూకు అభిప్రాయాల మేరకు తెలుగుదేశం పార్టీలో ఇవాళ సుమారు 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీతో చేరాలని ఇవాళ నిర్ణయించుకున్నాము. మన వీధిలో మనం ఎక్కువ కొలిసేది శ్రీరాముల వారిని, పరమశివుణ్ణి. మరి ఆ పేర్లతో ఇవాళ ఉన్నటువంటి మన రామన్న, శంకరన్న, ఈ మన రాజకీయ మన ఇవాళ ప్రయాణానికి మరి ఆ భగవంతుల తాలూకా ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తుంది. కూడా ఒకే అభిప్రాయం వస్తుంది. రామ్మోహన్ నాయుడు గారు యువకులు, అలాగే శంకరన్న కూడా యువకులు, ఇద్దరు విద్యావంతులు, పరిపాలన మీద అవగాహన ఉంది, వ్యవస్థ మీద అవగాహన ఉంది. రేపు వీళ్ళ నాయకత్వంలో మన ప్రాంతంలో మనకేం చేస్తే మంచి అవుతుందని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. మరి వీరిని ఆశీర్వదిస్తూ వీళ్ళ నాయకత్వంలో మనం కూడా ఒక చేయి కలిపి అడుగేస్తే రేపంతా కూడా సాఫీగా జరుగుతుందని నమ్మకంతో ఈ అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ కేడర్ 2005 ముందు మీ అందరితో కూడా కలిసి పనిచేసినటువంటి పరిస్థితులన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఇవాళ మా అందరికీ కూడా మీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం, నిండు మనసులతో ఆహ్వానించి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రామ్మోహన్ నాయుడు గారు, శంకరన్న వీళ్ళు పూర్తి విజయంతో, సంచలన విజయంతో మనతో మళ్ళీ పలకరించడానికి, మన ప్రాంతానికి మళ్ళీ మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ మా అందరితో సంబరాలు ఒక ఉత్సవంలా చేసుకోవాలని ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరని శ్రీకాకుళం వైకాపా అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తంగివాడపేటలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ పరిపాలనను వికేంద్రీకరించామని, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి పాలనను మీ గుమ్మం దగ్గరకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. మరొక అవకాశం ఇవ్వాలని, అవినీతి రహిత పాలనకు పట్టం కట్టాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేడ తిలక్ ను పేడ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మీరు అడిగారా? అది 23 సంస్థలు వస్తే మా వెనుకబడిన జిల్లాకి ఒక 2-3 సంస్థలు పెట్టమని అడిగారా? మీకు నోరు లేదు, అడగలేదు. ఇలాంటి అమాయకులైనటువంటి నాయకుల దగ్గర, ప్రజల దగ్గర మీ యాక్షన్స్ చేస్తారు. మీ యాక్షన్స్ వల్ల ఈ జిల్లాకు ఒరిగింది ఏంటని అడుగుతున్నాను. ఇవాళ మేము చెప్తున్నా, ఓటేయమని అడిగినాము కనుకే మూలపేటలో 4000 కోట్లతో ఒక పోర్టు నిర్మాణం చేసి శ్రీకాకుళం జిల్లాని ప్రపంచంతో కనెక్ట్ చేసేటువంటి పని చేస్తున్నామని గర్వంగా ఈనాడు చెప్పుకుంటున్నాం. కాదని ఎవరైనా చెప్పగలరా? చెప్పమనండి. మాకు ఓటేశారు కనుకే ఉద్యానంలో నీరు లెక్క చచ్చిపోతున్నటువంటి ప్రజలకు 800 కోట్లతో హిరమండలం నుంచి ఇచ్చాపురం వరకు తీసుకెళ్లి 6 మండలాల ప్రజలకు వంశ నీరుని తాగడానికి ఇంటింటికి ఈ ప్రభుత్వంలోనే ప్రారంభించి అందించినామన్న విషయాన్ని చెప్తూ ఉన్నాం. మాకు ఓటేశారు కనుకే పలాసలో 200 కోట్లు పెట్టి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ని కట్టి మేమే ఇప్పుడు డాక్టర్లను నియమించి ప్రారంభించినామని చెప్తూ ఉన్నాం. మాకు ఓటేశారు కనుకే శ్రీకాకుళంలో ఉండేటువంటి హాస్పిటల్ని
900 బెడ్ల హాస్పిటల్గా తీర్చిదిద్ది డాక్టర్లను రిక్రూట్ చేసి, నర్సులను రిక్రూట్ చేసి, స్టాఫ్ను రిక్రూట్ చేసి మొత్తం హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అంతా పెట్టి, మందులు నిండుగా పెట్టి, ఈవేళ ఏ కేసుని విశాఖపట్నం రెఫర్ చేయకుండా హాస్పిటల్ని డెవలప్ చేసినామని చెప్తున్నాను. ఎప్పుడైనా నువ్వు ఉన్నప్పుడు కనీసం నర్సులు వేసావా, డాక్టర్లు నింపావా? హాస్పిటల్ ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళడం అంటే శవాన్ని తీసుకురావడానికి తప్ప ఇంకొకటి కానిటువంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాలు ఈ శ్రీకాకుళంలో ఉండేదని మనం చూస్తాం. ఇప్పుడు చూడండి హాస్పిటల్ వెళ్ళి మీరు పరిపాలన అక్కడెక్కడో గ్రామాల్లో కాకుండా కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఉంటే ఇలా కాదు, పరిపాలన వికేంద్రీకరించాలి, గ్రామాల్లోకి తీసుకురావాలని చెప్పి ఈవేళ మీ గ్రామంలో పరిపాలన తీసుకొచ్చాం. మీ మెట్ల వద్దకు తీసుకొచ్చాం, మీ గడప వద్దకు తీసుకొచ్చాం, మీ డోర్ స్టెప్స్ దగ్గర తీసుకొచ్చాం. ఏ పని కావాలన్నా మీరు ఇంకో మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికి వెళ్ళక్కర్లేకుండా పనిచేసే ఉద్యోగుల్ని నియమించినాం. 2,50,000 మందిని నియమించినాం. మీ ఇంట్లో కూడా చాలా మంది ఇళ్లలో ఆ ఉద్యోగాలు పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఏనాడైనా ఇన్ని పథకాలు చేస్తే ఒక నయా పైసా ఎవరి దగ్గర ఎవరైనా ఆశించినారా, మీరు ఇచ్చినారా? చెప్పండి, నాకు చెప్పండి. నేనైతే అడిగితే ఏ గడప మేము డబ్బులు ఇచ్చినాము మాకు అడిగినారని మాటే చెప్పడం లేదు. ఇవన్నీ పరిపాలనకి, గొప్ప పరిపాలనకి ఉదాహరణలు కాదా అని అడుగుతుందండి. కంటికి రెప్పలా చూసినటువంటి ప్రభుత్వం ఇది. పేదవాళ్ళ కష్టాలని తీర్చి కన్నీరు తుడిచినటువంటి ప్రభుత్వం. మీ గ్రామానికి మేము ఏం చేయలేదని అడుగుతున్నాను. ఈ గ్రామం నేనేదో నాకు ఓట్లు వేసినారా లేదని చూసేటువంటి గ్రామం కాదు ఇది. ఇది నేను నివాసం ఉంటున్న నా గ్రామంలో నేను ఎప్పుడు భావించిన నా గ్రామంలోనే ఇంకా సమస్యలుంటే ఎలా, అది మనకు అవమానం కదా అనేటువంటి భావించేవాడు నేను. కానీ మీరెవరైనా మన గ్రామం వాడే ఓడిపోవాలని భావిస్తే అది మిగతాలుగా సంస్కారం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నీరు 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 అని పెద్దపాడు మొత్తం పంచాయతీ, అటు పాత్రనోల్స్ పంచాయతీ ఇబ్బందులు పడుతూ ఉంటే నా చేతుల మీదుగా అధికారం ఉన్నప్పుడే చేసేయాలని చెప్పి 24 కోట్ల రూపాయలతో స్కీమ్ శాంక్షన్ ఇచ్చాను. నాగావళి నది నుంచి నీరు తెచ్చి ఈ అన్ని హ్యామ్లెట్స్ కి మీరు 3 అంతస్తులు ఇల్లు కట్టేస్తుండ్రు. ఆ స్కీమ్ నేను కట్టకపోతే నీళ్ళు వెళ్తుంది. మెట్లు మీద మూసుకొని వెళ్తావా? రానున్న ఎన్నికల్లో కూటమి విజయమే తమ లక్ష్యమని మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి ప్రధాన నాయకులు ఆర్జే ప్రకాష్ మాదిగ, కె బెంజిమన్, పి రమేష్ మాదిగలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగుల కుల సంఘాల ఐక్య కూటమి పేరున 35 కుల సంఘాలకు బేషరతుగా టీడీపీ పార్టీ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన కూటమి విజయానికి సహకరిస్తామని, కూటమి ప్రభుత్వంతోనే మాదిగ కుల సంఘాల అభివృద్ధి సాధ్యమన్నారు. వైకాపా ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలను విస్మరించిందన్నారు. రాజ్యాంగపరమైన బడ్జెట్ ను కేటాయించడంలోనూ అందించడంలోనూ విఫలమైందని వారు విమర్శించారు. మాదిగ ఉప కులాల అభివృద్ధి విషయంలో అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసిందని వారు ఆరోపించారు. కళింగ వైశ్యులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మేలు జరుగుతుందని కళింగ వైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, రాష్ట్ర అధ్యక్షులు కోనార్ శ్రీను తదితరులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పలువురు కళింగ వైశ్య సామాజిక వర్గ ప్రతినిధులు కలిసి స్థానిక టౌన్ హాల్లో నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళింగ వైశ్యులంతా వైకాపాలోనే ఉన్నారని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే ధర్మ ప్రసాదరావు గెలుపు కోసం తామంతా పనిచేస్తామని స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వం జగన్ పాలనలో కళింగ కోమటలు ఎంతో నిశ్చయంగా ప్రశాంతంగా తమ వ్యాపారాలు చేసుకుంటూ ప్రగతి సాధించారని పేర్కొన్నారు. కేవలం కొన్ని జిల్లాలకు పరిమితమైన కళింగ కోమటల బీసీలను రాష్ట్రమంతటా అన్ని జిల్లాలకు వర్తించేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేలు చేశారని పేర్కొన్నారు. బీసీడీ సాధనకు వారి వ్యయమైన జరిగిందని, ఓబీసీ సాధనకు సైతం జీవో విడుదలైందని, కళింగ కోమటల మేలు కోసం కృషి చేస్తున్న వైకాపా ప్రభుత్వంతోనే తామంతా నడుస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కళింగ కోమట సంక్షేమ సంఘ నాయకులు వన నాగరాజు, మార్కెట్ వర్తక సంఘం నాయకులు అనువరపు రామ, వైసరస్ మోహన్, తమ్ముడు నాగేశ్వరతో పాటు పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. వయస్సులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. దానికి ప్రధాన కారణం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాత 3 జిల్లాలకు ఉన్నటువంటి కళింగ వైశ్యుల బీసీని రాష్ట్రమంతా బీసీ చేశారు. అంటే పాత 3 జిల్లాలు, పాత 10 జిల్లాలతో కలిపి 6 జిల్లాల నుంచి 26 జిల్లాలకి బీసీ చేశారు. ప్రధాన కారణము నెంబర్ 1. నెంబర్ 2, ఓబీసీ సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం
2017 జూన్ 20 ద్వారా రాష్ట్రంలో కృషి చేస్తే కేంద్రం సంబంధించి 17/12/2020 ఈ రాష్ట్రంలో ఓబీసీకి నోచుకునే కులాన్ని కూడా ఓబీసీ చేయమని కేంద్రంలో సాధికారిక ప్రభుత్వానికి శాఖకి ఎన్సీపీసీ రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ మామూలులో పడి అంశాలమైనటువంటి అసెంబ్లీ నాయకత్వంలో ఎన్సీపీసీ ఓబీసీ కమిటీ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సంబంధించిన కమిటీ అంశాల టేబుల్ కమిటీ పంపడం జరిగింది. తెలంగాణ వయసులో ఆల్రెడీ హీరింగ్ జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వయసుల పట్ల అంత ప్రేమగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో వయసుకు సంబంధించి ఏ వ్యాపారం ఉన్నటువంటి ఇబ్బంది లేకుండా వయసు స్వచ్ఛందంగా నిజాయితీగా నీటిగా వ్యాపారం చేసుకోవడానికి వయసులకి వైఎస్ఆర్ అవకాశిస్తుంది. తెలంగాణ వయసులకి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక కార్పొరేషన్ ఇచ్చింది. ఈ జిల్లాలో రాష్ట్రం డైరెక్ట్ ఇచ్చింది. ఈ 2 జిల్లాలో ఒక ఎయిమ్స్ చైర్మన్ ఇచ్చాము, ఒక సుడా చైర్మన్ ఇచ్చాము. ఆ జిల్లాలో 4 కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చాము. అనేక మంది ఎంపీటీసీలు, వైస్ ఎంపీలు, సర్పంచులు ఈ పార్టీ నుంచి వైఎస్ఆర్ తెలంగాణ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ వయసులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు పాలనతోనే ప్రజల సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే వేతనదారులకు అదనపు ఆదాయం సమకూర్చుతామని తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి తెలిపారు. గారమండలంలోని నిజామాబాద్ చెరువు సదరిగాం పంచాయతీలోని ఉపాధి వేతనదారుల వద్దకు వెళ్లి ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ కు, ఎంపీ అభ్యర్థి గింజరాపు రామ్మోహన్ నాయుడుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి వచ్చాను, మీ అందరికి కలవడం జరిగింది. మరొకసారి కలిసి మీతో మాట్లాడాలని ఇక్కడికి రావడం జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారమ్మా, మొన్న శ్రీకాకుళం. సుమారు 6-7 వేల మంది మహిళలతో అతను మాట్లాడారు. ఉపాధి హామీ గురించి అప్పుడు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వేడి ఎక్కువగా ఉంటదని ప్రతి ఒక్కరికి మజ్జిగ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మజ్జిగ ప్యాకెట్ కానీ 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు నెక్స్ట్ పనిముట్లు కానీ 10 రూపాయలు, అద్దె కింద వాళ్ళు 10 రూపాయలు ఇస్తూ ఎక్స్ట్రా వేతనం అని ఒక 30 రూపాయలు, మొత్తం 50 రూపాయలు. మనం చేసిన పనికి కూలి ఎంత వస్తుందో దానికి 50 రూపాయలు కలిపి మన అకౌంట్ లో వేయడం జరిగేది అప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవన్నీ తీసేశారు. మనం ఎంత కష్టపడి చేసిన పనికి అంతే కూలి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అతను ఫస్ట్ చేసేది ఏంటంటే మజ్జిగ ప్యాకెట్ కి 10 రూపాయలు, పనిముట్లకు 10 రూపాయలు, అదే కాకుండా వేసవి వేతనం కింద ఒక 60 రూపాయలు, మొత్తము ఒక్కొక్కరికి 350 రూపాయలు వచ్చేలాగా అతను చూసి పని కల్పిస్తారని సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళలందరికీ అతను మహిళా పక్షపాతి, మహిళలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళల్ని చాలా తెలివిగా, ఒకప్పుడు భర్త చెప్పేది భార్యలు వినేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. భార్యలు చెప్పేది భర్తలు వింటున్నారు. కుటుంబాన్ని కూడా నడిపించే బాధ్యత భార్య చూసుకుంటుంది. అవన్నీ మీకు తెలుసు. అతను సూపర్ 6 పథకాలు పెట్టారమ్మా. మన పిల్లల్ని చదివిస్తున్నాం, ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకే ప్రతి సంవత్సరము 20 లక్షల ఉద్యోగాలు తీసి మన పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ప్రతి నెల 3,000 చొప్పున ఉద్యోగ వృత్తి కింద వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. శ్రీకాకుళం నగరంలో జీటీ రోడ్ రామ మందిరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ దైనందిని క్యాలెండర్ ఆవిష్కరణ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రముఖ సంఘాల సేవకులు, హోటల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, అయ్యప్ప సేవా సంఘం గౌరవ అధ్యక్షులు ట్రాఫిక్ జామ్ శ్రీను గురుస్వామి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మందిర అర్చక పురుషోత్ ప్రముఖ్ సింహాద్రి పాల్గొనరావు, జిల్లా అధ్యక్షులు లోకనాథం ఆనందరావు, కార్యదర్శి శ్రీరంగం మధుసూదన్ రావు, ఆర్థిక కుప్పలి గణపతి, లారెడ్డి అన్నారావు, రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరానికి చెందిన రామ్ చరణ్ అనే విద్యార్థి భవిష్యత్తుకు తనది హామీ అని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. శ్రీకాకుళం సింహవరం సమీపంలోని మెడికల్ హాస్పిటల్లో రామ్ చరణ్ తల్లిదండ్రుల సమక్షంలో డాక్టర్ దానేటి శ్రీధర్ 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ పేదరికంలో పుట్టడం తప్పు కాదని, పేదరికంలోనే ఉండిపోవడం తప్పు అని అన్నారు. సమాజంలో ఆర్థిక స్థితిగతులను జీవనం
ప్రమాణాలను మార్చేది చదువు ఒక్కటేనని పేర్కొన్నారు. పట్టుదలతో చదివి ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రామ్ చరణ్ ఉన్నత చదువుకు తన వంతు సహకారం అందిస్తానని తానేటి హామీనిచ్చారు. ఈ కార్యక్రమం రామ్ చరణ్ తల్లిదండ్రులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.